మొదలు పెట్టండి. నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. ఏమైంది నాయని నువ్వే రాసుకుంటున్నావు? అక్క అందరూ లవర్లతో వాళ్ళతో వీళ్ళతో కలిసి వచ్చారు, మనం ఒక్కటే చూడు సింగిల్స్ కి ఎట్లా వచ్చినావు? నీకు నిజంగా లవర్ లేడా? ఉన్నట్టే చెప్తున్నావు అక్క, ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చుకోకపోతుండే నా చెప్పు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. నీదేమైందే? ప్యాంటీసులు మర్చిపోయా? లేడు. చుంచు మోహన్ దానా. అరే నువ్వు చెరువులలో గిరువులలో ఎగురుతావేమో, మేము డైరెక్ట్ జలమీలలో ఎగురుతాం. నాకు అర్థం కాలేదు సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆకాశంలో చుక్కలు నా గుండెల్లో మీ అక్క. నీ పెళ్ళానికి తెలుసా? నీ గుద్ద పెడితే పెద్ద పొక్క. పోలీసులు పిలిపించి లంచం బయటికి ఎట్టించా. అరే జుట్టు కలర్ ఎందుకు వేపించినావరా? అందరు గుద్దలు మండిపోయినాయి కాక. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అట్లాంటప్పుడు గుద్దకేసుకోవాల్సింది, జుట్టుకు కాదు. గుద్దకేసుకుంటే ఎవరు చూడరు కాబట్టి నెత్తికేసుకో. చెప్పు చెప్పు మడ్డగుడు. అరే లవర్స్ వదిలేసి బేవర్స్ తిరుగుతున్నామని చెప్పి బయట టామ్ టామ్ చేసిన ఉంటా కదరా. మమ్మల్ని అయితే బేవర్సే అంటారు. అదే నీ పెళ్ళాన్ని పెళ్లి కాకముందు పెద్ద క్యాండిడేట్ అంటారు. భారత్ స్త్రీలు చచ్చిపోయినరు బాబు, ఫీలింగ్స్ అని చచ్చిపోయినరు బాబు. అరే బాబు ఐన్స్టైన్, కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. అది లవ్ కాదు, టీటీ తీట తీర్చుకో. కొడుకుల్ని వాడు చేస్తున్నది లవ్ అనుకుంటావా? ఎలా వాటేసుకుని పొల్లాడుతున్నారో చూడు. సిగ్గులేని నా కొడుకులు. కాస్త గులపడితే చాలు చిత్తకార్తి కుక్కల జాలాబెత్తుడు చోటు దొరికితే ఎక్కడైనా లవ్ చేసుకుంటారు. స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ చేయడం. పార్కుల్లో అయితే ఊరపందులా పొల్లాడుతారు, మారుతి 800 లో అయితే ఇరుక్కుని మరీ లవ్ చేసుకుంటారు నా కొడుకులు. లవ్ అంట లవ్. నేను ఇలాంటి లవ్వులు బోలెడు చూశాను. 500కి 300కి 5 నిమిషాలు 3 నిమిషాలు లవ్వులు 100 చూశాను. నాకు తెలుసురా ఎప్పటికైనా నువ్వు నా దగ్గరకు వస్తావని. ఎందుకంటే నేను నాలాగే ప్రేమించే వాళ్ళు నీకు ఎవరు దొరకరు. నేను చార్మినార్ ఎక్కాను, నేను బిర్లా మందిరం ఎక్కాను, నేను బుద్ధ విగ్రహం చూశాను. అలా ఉన్నాయి నీ పిల్ల పూకు మాటలు నువ్వు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అక్క నైట్ మా ఇంటికి వెళ్దాం, వస్తారా? అమ్మో నేను రానే అమ్మ తల్లి. మీ ఇంట్లో మంచం ఉండదు ఏముండదు. నేను కింద అయితే వండుకోనే తల్లి. నేను సోఫాలు అయితే పడుకుంటున్నా, కింద మాత్రం అస్సలు పడుకోను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నువ్వేడ పడుకుంటావా? టెర్రస్ మీద పడుకుంటావా ఏంటి? మా అమ్మ ఊరిలో పడుకుంటా అక్క, నాకు అప్పుడే నిద్ర వస్తాయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. భయపడుతుంది ఎక్కినప్పుడు. అవునా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నిజం చెప్తున్నాను, కొట్టి అండర్వేర్ తో పరిగెత్తిస్తాను. పరుగుపతి మళ్ళీ తిరిగిరారు చూసి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఈ బొగ్గడితో ఎందుకు వచ్చావు? బొగ్గాడు అన్నక్క ప్లీజ్. అబ్బా ఊకేం కాదు, ప్లీజ్ అట్లా పట్టుకుని అడగరు. మీరిద్దరు పట్టుకుని అడితే పబ్లిక్ మస్తు ఫీల్ అవుతుంది. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? టికెట్స్ అక్కడ పోయి టికెట్స్ ఎందుకు ఏ సినిమాకి వచ్చాను చెప్పు. ధమాకా అందులో ఒక ఒక్క సగ్గుండే ఏముండదు. ఎందుకు వచ్చినామో ఏమో నాకే అర్థమైంది. గుంట మంచి పొంగు మీద ఉంది. వస్తే నాకు ఎప్పుడన్నా ఒక డౌట్, నీ లవర్ నీతో కాకుండా వేరే అమ్మాయి తిరిగితే ఏం చేస్తావు? నేనేం చేస్తా తెలుసా? వాడిని లైట్ తీసుకుంటా, వాళ్ళ తమ్ముని లైట్ తీసుకుంటా. మరి నువ్వే ఐ హావ్ ఏ 2 ఆప్షన్, బై 1 గెట్ 1 ఫ్రీ. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది, కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్లీజ్ లైక్, షేర్,
సబ్స్క్రైబ్